తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల కోసం తీసుకున్న అప్పులపై వడ్డీలు పెనుభారంగా మారాయి. గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి 16,000 కోట్లు రుణం తెచ్చుకుంది. వడ్డీ భారం పెరిగిపోవడంతో తగ్గించుకునేందుకు సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలో గ్రామీణ విద్యుదీకరణ సంస్థ చైర్మన్ శ్రీవాత్సవ, ఇతర డైరెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా సమావేశమయ్యారు. ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గత ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీలు తగ్గించమని విజ్ఞప్తి చేశారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని, ఇబ్బందులను మంత్రి ఉత్తమ్ వివరించారు. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్రానికి సహాయపడాలని కోరారు. ప్రస్తుతం 16,000 కోట్ల రుణానికి గాను ఏడాదికి 1,620 కోట్లు వడ్డీని చెల్లిస్తోంది ప్రభుత్వం. అయితే ప్రస్తుతం ఏడాదికి చెల్లించే 11% వడ్డీ కాకుండా వార్షిక వడ్డీని 8% తగ్గించమని ప్రతిపాదించారు. ఆర్ఈసీ వార్షిక వడ్డీ 8% తగ్గిస్తే తెలంగాణ ప్రభుత్వంపై భారీగా వడ్డీ తగ్గుతుంది. 1,620 కోట్ల నుంచి 1,200 కోట్లకు తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రుణం మొత్తాన్ని చెల్లించే కాలాన్ని కూడా పెంచాలన్నారు మంత్రి ఉత్తమ్. 16,000 కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.